హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం విశ్వం అందిస్తున్న ఒక కొత్త మార్గం. ఫ్రెండ్స్, ఈ కొత్త మార్గాన్ని విశ్వం ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తుంది. ఇది మీరు చూస్తున్నప్పుడు ఒక విజేత కనిపిస్తున్నాడా, లేక అలసిపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు, ఒక బానిసైన ఒక సామాన్యుడు కనిపిస్తున్నాడా? నిజం చేదుగానే ఉంటుందండి. ఆ నిజాన్ని ఒప్పుకునేటప్పుడే మార్పు మొదలవుతుంది. మిత్రమా, మీ బ్రెయిన్ వాష్ అనేది అత్యవసరమే. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుండి ఈ సమాజం చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ఆల్రెడీ బ్రెయిన్ వాష్ చేసేసాయి. నువ్వు సామాన్యుడివి, డబ్బు సంపాదించడం కష్టం, విజయం కొందరికి సొత్తు మాత్రమే, నీ వల్ల అసలు కాదు, నువ్వు ఏదీ సాధించలేవు, ఇలా నెగిటివ్ ఆలోచనలతో మన మెదడుని నింపేస్తారు. దీని ఫలితమే ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పేదరికం, వైఫల్యం, మీకు ఉన్న చెడు అలవాట్లు. మీరు సిగరెట్కు ముందుకే కాదు, బద్ధకానికి, సోషల్ మీడియాకి, నిద్ర వాయిదా వేసే పద్ధతి, ఇలా ఎన్నో రకాల వ్యసనాలకి బానిసై ఉండొచ్చు. ఈ వ్యసనాలన్నీ కూడా మీకోసం మీరు మీ విజయానికి అడ్డుకోడలుగా నిర్మించుకుంటున్నారు. ఈరోజు ఈ క్షణం ఈ అడ్డుకోడలు బద్దలు కొట్టే సమయం వచ్చేసింది. రాబోయే నిమిషాలలో మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయాలు. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. ఈ మాటలు కేవలం మీ చెవిని తాకకూడదు, మీ అంతరాత్మను కదిలించాలి. మిత్రమా, మనం ఇప్పుడు 21 రోజులు ఛాలెంజ్ తీసుకోబోతున్నాం. మనం మెదడులో ఉన్న చెత్తను శుభ్రం చేసి విజయాన్ని, సంపదను ఆకర్షించే కొత్త సర్వేను ఇన్వాల్వ్ చేయబోతున్నాం. ఇక రెడీగా ఉండండి. మొదట, మనసు అనే మహాయంత్రం, మన సబ్కాన్షియస్ మైండ్. మిత్రమా, చూడండి, మీరు మారలేకపోతున్నారు కదా. ఎందుకు ప్రతి సంవత్సరం కొత్త తీర్మానాలు తీసుకుంటున్నారు, కానీ వారం తిరిగేసరికి పాత పద్ధతులకు వచ్చేస్తూ ఉంటారు? ఎందుకంటే మీరు మీ చేతన మనసు, కాన్షియస్ మైండ్తో నిర్ణయం తీసుకుంటున్నారు, కానీ మీ జీవితాన్ని నడిపించేది మీ సబ్కాన్షియస్ మైండ్. అంటే అంతర్మనసు, ఆ చేతన మనసు అనేది మన మనసును ఒక పెద్ద మంచుకొండ లాంటిది. నీటిపైన కంపేసే ఒక చిన్న భాగం. మీ చేతుల మనసు ఒక 10% మాత్రమే ఉంటుంది. దీన్ని భయాలనేది కనిపించకుండా 90% అనేది మీ అంతరాత్మను, మీ అలవాట్లను, మీ నమ్మకాలను, మీ భయాలను, వ్యసనాలను అన్నీ మీ అంతరాత్మలోనే ప్రోగ్రాం చేయబడి ఉంటాయి. మీరు ఆ పైన నేను డబ్బు సంపాదించాలి అనుకుంటారు, కానీ మీ అంతరాత్మ మనసు ఆ డబ్బు సంపాదించడం కష్టం, డబ్బు మనుషులను చెడగొడుతుంది అనే ప్రోగ్రామ్ని రన్ అవుతూ ఉంటుంది. మీరు ఎంత కష్టపడిన డబ్బు మీ దగ్గర నిలవదు. మీరు చెడు వాటిలు మానేయాలని గట్టిగా అనుకుంటారు, కానీ మీ అంతరాత్మ మనసులో ఈ అలవాటు అనేది ఒత్తిడి తట్టుకోలేదు, నాకు బోర్ కొడుతుంది అనే ప్రోగ్రాం ఉంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తారు. మీరు చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం మీ అంతర్మనసు దాగి ఉంటుంది. ఇప్పుడు మనం చేయబోయే బ్రెయిన్ వాష్ అంటే ఆ అంతర్మనసును ప్రవేశించి అక్కడ పాతుకుపోయి పాత పనికి రాని ప్రోగ్రామ్ను డిలీట్ చేసి కొత్త శక్తివంతమైన ప్రోగ్రాములను ఇన్వాల్వ్ చేయడమే. ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు. సైన్స్ ప్రకారం ఒక కొత్త అలవాటును ఏర్పరచుకోవడానికి లేదా పాత అలవాట్లను మానుకోవడానికి కనీసం 21 రోజులు సహాయపడుతుంది. మన మెదడులో న్యూరాలజీ ప్రాసెస్ మారడానికి పట్టే సమయం ఇది. అందుకే మిత్రమా, 21 రోజులు ఛాలెంజ్ అనేది మనం తీసుకోవాలి. మొదట డబ్బు మరియు విజయం గురించి మాట్లాడుకునే ముందు మనం మన కాళ్ళకు ఉన్న సంఖ్యలను తెలుసుకోవాలి. అది అడిక్షన్, వ్యసనం. అంటే జాగ్రత్తగా వినండి. వ్యసనం అంటే కేవలం మత్తు పదార్థాలే కాదు, మనల్ని మీ లక్ష్యం వైపు ఆపేది ఏదైనా అది వ్యసనమే అవుతుంది. అంటే గంటల తరబడి ఫోన్ చూడడం ఒక వ్యసనం, అనవసరమైన విషయాల గురించి అతిగా ఆలోచించడం ఒక వ్యసనం, కన్ఫ్యూజన్లో పడిపోయి ఉండటం ఒక వ్యసనం, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం ఒక భయంకరమైన వ్యసనం. ఈ వ్యసనాలు ఎందుకు ఏర్పడతాయో తెలుసా? మీ మెదడులో ఏదైతే చేయలేను అని కోరుకుంటుందో అది మీకు బోర్ కొట్టేటప్పుడు, బాధ కలిగేటప్పుడు, ఒత్తిడి అనేది పెరిగినప్పుడు మీ మెదడుకు తక్షణ ఉపశమనం కోరుకుంటుంది. ఆ ఉపశమనం కోసం మీరు ఈ అలవాట్ల వైపు వెళ్తూ ఉంటారు. అది మీకు తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ దీర్ఘకాలికంగా మీ జీవితాన్ని అయితే నాశనం చేస్తుంది. మొదటి అడుగు అంగీకరించడం. అవునండి, నాకు ఈ సమస్య ఉంది, నేను దీనికి బానిసయ్యాను అని, నా జీవితాన్ని నాశనం చేస్తుందని నిజాయితీగా ఒప్పుకోండి. మీరు దేని నుండి పారిపోవడానికి ఈ వ్యసనాన్ని వాడుకుంటారో గమనించండి. ఒంటరితనం నుండా, భయం నుండా, బాధ్యతల నుండా? ఈ వ్యసనాలకు లొంగిపోయిన ప్రతిసారి కూడా మీ అంతర్మనసును ఒక సందేశం అనేది పంపిస్తూ ఉంటారు. నేను బలహీనుణ్ణి, నా వల్ల ఏది కాదు
ఇప్పుడు ఆ సందేశాన్ని మార్చాలి. నేను శక్తివంతుణ్ణి, నా జీవితం నా చేతుల్లో ఉంది అని చెప్పుకోవాలి. ఈ 21 రోజుల్లో మొదటి 7 రోజులు చాలా చాలా కష్టంగా ఉంటాయి. మీ శరీరం, మీ మనసు ఆ పాత అలవాట్ల కోసం గిలగిలా కొట్టుకుంటాయి. మీకు కోపం కూడా వస్తుంది, చిరాకు వస్తుంది, డిప్రెషన్గా అనిపిస్తుంది. కానీ పర్వాలేదు మిత్రమా, మంచిదే అది. మీ పాత వ్యక్తిత్వం చచ్చిపోతుంది అని అర్థం. మీ నొప్పిని భరించండి. ఆ నొప్పి వస్తున్నప్పుడు నాలోని చెత్త అంతా పోతుంది అని అనుకోండి. సంపద మరియు అట్లాగే 14 కోసం బ్రెయిన్ వాష్. ఇప్పుడు అసలైన బ్రెయిన్ వాష్ ప్రక్రియ ప్రారంభిద్దాం. మీరు పేదరికం నుండి బయటపడాలంటే ముందు మీ ఆలోచనలో ఉన్న పేదరికాన్ని తరిమి కొట్టాలి. మీరు విజయం సాధించాలంటే ముందు మీ మనసులో మిమ్మల్ని ఒక విజేతగా చూడాలి. దీనికి 3 శక్తివంతమైన ఆయుధాలు వాడబడుతున్నాయి. నెంబర్ 1 అఫర్మేషన్స్, నెంబర్ 2 విజువలైజేషన్, నెంబర్ 3 కొత్త అలవాట్లు. ఇప్పుడు మొదట శక్తివంతమైన ఆయుధం తెలుసుకుందాం. అఫర్మేషన్స్ అంటే మాటల ద్వారా ఈ యొక్క అఫర్మేషన్స్ ఎలా మాట్లాడుకోవాలో, మీ యొక్క సెల్ఫ్ టాక్ ఎలా ఉంది. నాకు డబ్బు లేదు, నా కర్మ ఇంతే అనుకుంటారా? అది మీ భాష నుంచి మారాలి. మీ అంతర్మనసు, మీ కామెంట్ అనేది మారాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే మరియు రాత్రి పడుకునే ముందు ఈ కింది మాటలు గట్టిగా నమ్మకంతో చెప్పుకోండి. నాతో పాటు మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్. నేను అనంతమైన సంపదకు అర్హుణ్ణి. నేను అనంతమైన సంపదకు అర్హుణ్ణి. నేను అన్నిటికీ కూడా సాధించగలను. నేను అనంతమైన సంపదకి అర్హుణ్ణి. నేను ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే నేను అత్యంత సంపదకి అర్హుణ్ణి. ఆ యొక్క నమ్మకానికి కృతజ్ఞతలు ఈ విశ్వానికి చెబుతున్నాను. నేను అనంతమైన సంపదకు అర్హుణ్ణి. ఆ విశ్వానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. డబ్బు నా దగ్గరకు సులభంగా మరియు ప్రవహిస్తుంది. డబ్బు నా దగ్గరికి చాలా ఈజీగా వస్తుంది. డబ్బు నా దగ్గరకు సులభంగా మరియు ప్రవాహంలా వస్తుంది. ఆ విశ్వానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను చేసే ప్రతి పని విజయాన్ని అందుకుంటుంది. ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. నేను చేసే ప్రతి పని విజయాన్ని సాధిస్తుంది. అందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందుకోసం నేను విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విశ్వానికి నేను కృతజ్ఞతుడై ఉంటాను. నేను చేసే ప్రతి పని విజయాన్ని సాధిస్తుంది. ఆ విశ్వానికి, ఈ యూనివర్స్కి మనసారా కృతజ్ఞతలు చెబుతున్నాను. నేను చేసే ప్రతి పని విజయాన్ని సాధిస్తుంది. ఆ విశ్వానికి నేను మనసారా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ విశ్వానికి నేను చాలా బాగా అలవాటు పడ్డాను. నేను నా పాత అలవాట్ల నుండి పూర్తిగా విముక్తి పొందాను. కాబట్టి ఈ విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ విశ్వానికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను నా పాత అలవాట్ల నుండి పూర్తిగా విముక్తి పొందాను. కాబట్టి ఈ యూనివర్స్కి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నాకు అద్భుతమైన సంకల్ప శక్తి ఉంది. కాబట్టి ఆ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అద్భుతమైన సంకల్ప శక్తి ఉంది. అందుకోసం యూనివర్స్కి మనసారా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నేను, నా కుటుంబం ఒక గొప్ప జీవితాన్ని అందుకోబోతున్నాము. నేను, నా కుటుంబం ఒక గొప్ప జీవితాన్ని జీవించబోతున్నాం. దానికోసం ఈ విశ్వానికి మనసారా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మనసారా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందుకు ఈ విశ్వానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను, నా కుటుంబానికి ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ యూనివర్స్. అందుకు ఈ విశ్వానికి మనసారా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇలా మీరు కృతజ్ఞతలు అనేవి తెలుపుచున్నారు. ఏదైనా సరే మనం కృతజ్ఞతాభావంతో ఉంటే ఖచ్చితంగా విశ్వం కనెక్ట్ అయ్యి మనకు కోరినవన్నీ కూడా మనకు అందిస్తుంది. ఈ విధంగా అనేది చెప్పుకోండి. ఇప్పుడు విజువలైజేషన్ గురించి చూద్దాం. అంటే ఊహాశక్తి మిత్రమా. మనం అంతర్మనసు నిజానికి ఊహకు తేడా తెలియదు. మీరు గాఢంగా ఏది ఊహించుకుంటే అది నిజమని నమ్ముతుంది. దాన్ని నిజం చేయడానికి విశ్వం మొత్తం కూడా కదులుతుంది. ప్రతిరోజు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు కోరుకున్న జీవితాన్ని ఆల్రెడీ జీవిస్తున్నట్లు ఊహించుకోండి. మీరు ఆ వ్యసనాన్ని పూర్తిగా గెలిచినట్లు చూడండి. మీరు ఎంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారో గమనించండి. మీ బ్యాంక్ అకౌంట్లో మీరు కోరుకున్న డబ్బు ఉన్నట్టు చూడండి. మీరు విజయం సాధిస్తున్నప్పుడు మీ యొక్క తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూడండి. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఆ గర్వం చాలా సంతోషంగా ఉంటుంది. ఆ కృతజ్ఞతాభావం వాటిని మీ శరీరంలోకి ప్రతి కణంలో అనుభవించండి.
ఇది మీ మెదడుకు రీవైనింగ్గా ఉంటుంది. కొత్త అలవాట్లు ఆచరణ కేవలం ఆలోచిస్తే సరిపోదు మిత్రమా. పాత అలవాట్ల స్థానంలో వేరే కొత్త అలవాట్లను ప్రవేశించాలి. మీకు ఒక సిగరెట్ తాగాలనిపించినప్పుడు లేదా ఫోన్ చూడాలనిపించినప్పుడు వెంటనే ఆ ప్రదేశం నుంచి లేవండి. ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. ఒక 10 గింజలు తీయండి. కుదరకపోతే ఒక మంచి పుస్తకం 2 పేజీలు చదవండి. మీ మెదడుకు ప్రత్యామ్నాయం అనేది చూపించడం జరుగుతుంది. డబ్బు సంపాదించడం గురించి కొత్త విషయాలు నేర్చుకోండి. రోజుకొక కొత్త స్కిల్స్ అనేది నేర్చుకోండి. విజయవంతమైన వ్యక్తులతో ఆ జీవితాల చరిత్రలు చదవండి. వాళ్ళ ఆలోచన విధానాన్ని మీరు కాపీ కొట్టండి. విజయం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. 21 రోజుల్లో మీ జీవితమే మారిపోతుంది. పూల పాన్పులా మారిపోతుంది మిత్రమా. ముళ్ళ దారిపోయి పూల పాన్పులా మీ యొక్క దారి అనేది ఏర్పడుతుంది. ఒక్కసారే ఎప్పుడు కూడా మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. కానీ మీరు ఆ జీవిత అద్భుతాన్ని అనుభవించినప్పుడు దాంట్లో సంతోషం కూడా మీరు అనుభవించగలుగుతారు. విన్నారు కదండి. ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి. మీ కోరికలు తీరుతాయి. మీకు విశ్వం కొత్త మార్గం కూడా ఏర్పరుస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.